రకరకాలుగా చెప్పుకుంటారు, కానీ నువ్వెవరికీ అర్థం కావు, నీ భక్తులకే అర్థం కావు. మనుష్య ఆకారంలోనే ఉంటావు, అందరూ ఏమనుకుంటారు, మనిషే కదా అనుకుంటారు. కానీ నీ యొక్క సౌందర్యం, నీ యొక్క గుణాలు, నీ యొక్క రూపం ఒక సాధారణ వ్యక్తికి ఉండనే, ఒక వ్యక్తికి ఉండనే ఉండవు. వాటి యందు అందరి యొక్క బుద్ధి విఫలమైపోతుంది. నీలో ఎటువంటి భేద దృష్టే లేదు. ఎలాగైతే సూర్యుడు ఆకాశంలో ఉదయిస్తాడు, ఆ సూర్య యొక్క కాంతి, సూర్యకాంత మణి అని చెప్పి ఒకటి ఉండిద్ది, మీకు తెలుసో లేదో. ఆ సూర్యకాంతి మణి పైన కనుక సూర్యకిరణాలు పడితే అప్పుడు సూర్యుడిలాగా ఇది కూడా ప్రకాశిస్తూ ఉండిద్ది అనమాట. అంటే దీని నుంచి వెలుగు ఉష్ణం వస్తూ ఉంటాయి. సూర్యుడు లాంటి ధర్మాన్ని ఇది పొందిద్ది సూర్యకిరణాలు పడుతూనే, సూర్యకాంత మణి. అదే సూర్యకిరణాలు గుడ్డివాడి కళ్ళపైన పడ్డాయి. మరి కళ్ళల్లో జ్యోతి అనేది ముఖ్యం. కళ్ళల్లో జ్యోతి ఉంటే సూర్యకాంతి జ్యోతి అంటారు దాన్ని. అది ఉంటే కనుక కళ్ళు కనపడతాయి, లేకే లేదు. గుడ్డివాడి యొక్క కళ్ళపైన కూడా సూర్యకిరణాలు పడుతున్నాయి, కానీ ఇప్పుడు ఈ కళ్ళకి ఈ యొక్క తేజస్సు, జ్యోతి, కళ్ళకు జ్యోతి అనేది అక్కడ ప్రధానం కావట్లేదు, ప్రసాదింపబట్టలేదు. కానీ సూర్యకాంత మణికి సూర్యుడు తన యొక్క కిరణాల ద్వారా సూర్యధర్మాన్ని ఇచ్చాడు, కానీ కళ్ళకి వాళ్ళ గుడ్డోడి కళ్ళకి. అదే సూర్యుడి యొక్క కిరణాలు చక్రవాక పక్షికి ఉపకారం చేస్తాయి. అది ఉదయాన్నే లేచి సూర్యుడి యొక్క కిరణాలను తాగుతుందనమాట. ఈ యొక్క పక్షి అంటే రాత్రంతా అది వెయిట్ చేస్తూ ఉండింది, సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని. చక్రవాక పక్షి ఉదయం ఉదయాన్నే సూర్యకిరణాలు రాగానే వాటిని తాగుతుంది. అది దానికి ఆహారం. అది చక్రవాక పక్షి. అంటే చక్రవాక పక్షి విషయంలో సూర్యుడు ఉపకారం చేసేవాడు. అదే సూర్యకిరణాలు గుడ్లగూబు ఉందనుకోండి, గుడ్లగూబుకి హానికారం. వెంటనే ఆ సూర్యకిరణాలను చూసి అది పారిపోయింది. ఎందుకంటే సూర్యకిరణాలను తట్టుకోలేదు అది. గుడ్లగూబు కాదు, గబ్బిలాలు ఎండలో అసలు ఉండలేవు, వెళ్ళిపోయి ఎక్కడో మదుగులో చీకటిగా ఉన్న ప్రదేశంలో ఉండేవి. సూర్యకిరణాలు పడని ప్రదేశం. ఎందుకంటే సూర్యకిరణాలు వాటికి హానికారం, అపకారంగా ఉంటది వాటికి. అవే సూర్యకిరణాలు దొంగోడికి రాత్రి అంతా మంచిగా దొంగతనం చేసుకుంటాడు. సూర్యకిరణాలు రాగానే వెంటనే తను తెలియజేస్తుంది కాబట్టి అందరికీ. దొంగవాడికి సూర్యకిరణాలు అపకారం చేసేవి, గుడ్ల గూపలకి అపకారం చేసేవి, చక్రవాక పక్షులకు ఉపకారం చేసేవి సూర్యకిరణాలు. గుడ్డివాడికి ఉపయోగం లేనివి. అదే సూర్యకాంత మణికి తన యొక్క ధర్మాన్ని ఇస్తుంది. అంటే ఇలా సూర్యుడు ఒకళ్ళకి ఉపకారం చేసేవాడిగా, ఒకళ్ళకి అపకారం చేసేవాడిగా, ఒకళ్ళకి తన ధర్మాన్ని ఇచ్చేవాడిగా, ఇంకొకళ్ళకి ఏమి ఇవ్వకుండా ఖాళీగా ఉండేవాడిగా, ఉదాసీనంగా. గుడ్డివాడి కళ్ళకి ఎటువంటి జ్యోతిని ఆయన ప్రసాదించట్లేదు. అంటే ఉదాసీనంగా ఉంటున్నాడు తన పట్ల, గుడ్డివాళ్ళ పట్ల. ఇలా సూర్యుడు కొంతమందికి ఉపకారి, అపకారి, కొంతమంది పట్ల ఉదాసీనుడు, కొంతమంది పట్ల ఆసక్తి కలిగిన వాడుగా. అంటే సూర్యకాంత మణికి తన యొక్క ధర్మాన్ని ప్రసాదింపజేసి దాని యందు ఆసక్తి ఉన్నవాడు కనపడుతున్నాడు సూర్యుడు. గుడ్డివాడికి ఎటువంటి జ్యోతిని ప్రసాదించక అతని పట్ల ఉదాసీనంగా ఉన్నట్లు కనపడుతుంది. చక్రవాక పక్షులకి తన యొక్క కిరణాలను ప్రసాదింపజేసి వాటికి ఉపకారం చేసేవాళ్ళలాగా ఉన్నాడు. గుడ్లగూబులకి, దొంగలకి ఆయన అపకారం చేసేవాళ్ళలాగా ఉన్నాడు. ఇదేంటి, సూర్యుల్లో ఇన్ని రకాల వైషమ్యత అనేది ఉందా అంటే ఇది సూర్యుడి తప్ప. ఇది సూర్యుడి తప్పు కాదు, ఆ వస్తువులో ఉండే భేదం. అది వస్తు భేదం. సూర్యకాంత మణి వేరు, గుడ్డివాడి కళ్ళు వేరు. చక్రవాక పక్షి వేరు, గుడ్ల గూబ వేరు. కాబట్టి సూర్యకిరణాలు సర్వత్రా ప్రసాదింపబడుతున్నాయి.
ఒకళ్ళకి ఉపకారం, ఒకళ్ళకి అపకారం జరుగుతుంది అంటే, ఆ వస్తువులో ఉండేటువంటి భేదమే కారణం. అంతేగాని సూర్యుడిలో ఎటువంటి వైషమ్యత లేదు. అదే విధంగా పరమాత్మ రూపంలో అన్ని జీవుల యందు ఆయన భగవంతుడు విరాజమానమై ఉన్నాడు. జీవుడు యొక్క కర్మననుసరించి ఆ జీవుడికి ఎటువంటి ఇప్పుడు అలా ఒక రెప్పపాటులో ప్రమాదం తప్పి బతికిపోయాడు. దానికి కారణం ఏంటి? ఆ జీవుడి యొక్క కర్మ. కానీ ఏమంటాం మనం? భగవంతుడు వాడికి మేలు చేశాడని. వాడి పంట బాగా పండింది. పక్కనే ఉన్న చెడు వీడికి పండదు. భగవంతుడు వాడికి మేలు చేశారంట. వీడికి పండలేదు. భగవంతుడు వీడికి కీడు చేశాడంటారు. దయ లేదు అని అంటారు. ఒక చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. తనను చూసి భగవంతుడు తనకు అన్యాయం చేశాడని అంటారు. కానీ వాస్తవంగా భగవంతుడు పరమాత్మ రూపంలో సర్వజీవుల యందు విరాజమానమై ఉండి ఎవరి పట్ల కూడాను వైషమ్యతని కలిగి ఉండలేదు. ఆయన వాళ్ళ కర్మను అనుసరించి ఏదైతే ఫలితం దక్కాలో అది దక్కింపజేస్తున్నాడు అంతే.